ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు సైలెంట్ సాటర్డే, నిశ్శబ్ద శనివారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద విమెన్ ఎట్ ది షాడో ఆఫ్ ది క్రాస్, సిలువ నీడలో నిలిచిన స్త్రీలు అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందు క్రీస్తు ప్రభు సిలువ శ్రమల గీతాన్ని విందాం. కలువరిగిరి కొండపైన కఠిన కర్కశ బాధలోన, కలువరిగిరి కొండపైన కఠిన కర్కశ బాధలోన, కలువరిగిరి కొండపైన చేదు చిరక త్రాగిదేవ, చేదు చిరక త్రాగిదేవ, చేరదీసి బ్రోచినావా కలువరిగిరి కొండపైన. బలి పశువుగా హింసించినారా, ప్రాణదాతని వేధించినారా, ప్రాణదాతని వేధించినారా, కలువరిగిరి కొండపైన కఠిన కర్కశ బాధలోన, కలువరిగిరి కొండపైన.
అనుదిన దైవ వాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈరోజు మనము నిశ్శబ్ద శనివారం గురించి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణకు దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో ధ్యానించుటకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా, మీ యొక్క సిలువ చాటున నన్ను భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. 2000 సంవత్సరములకు పూర్వము ఈ ముగ్గురు స్త్రీలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభువు వేలాడుతున్నటువంటి ఆ సిలువ నీడలో నిలిచి ఉన్నారు. వీరు స్త్రీలు కావడము విశేషం. అంతేకాకుండా వీరి ముగ్గురు పేర్లు మరియలు కావడం కూడా మరి విశేషం. సిలువ నీడలో ప్రత్యక్షముగా ఉండే గొప్ప భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించారు. దేవునికే స్తోత్రములు. వీరు సిలువ చెంత నిలబడి ఇటు రోమా ప్రభుత్వంకు ఇటు యూదా నాయకులకు భయపడక యేసు ఎడల తమకున్న భక్తిని వారు వ్యక్తపరుచుకున్నారు. నిజమే, వారు క్రీస్తు పరిచర్యలో భాగంగా ఉన్నారు. కల్వరి పయనంలో కల్వరి మీద క్రీస్తు సిలువ నీడలో నిలిచి ఉండడము వారి నిస్వార్థమైనటువంటి ప్రేమకు నిదర్శనం. మనము 4 సువార్తల్లో గమనించినట్లయితే ప్రభువు పట్ల అసూయ చెందినటువంటి వారు, దూషించిన వారు, హింసించిన వారు, ముఖం మీద ఉమ్ము వేసి పొడిచినటువంటి వారు, ప్రక్కన పొడిచినటువంటి వారు, ఆయన వస్త్రాలను పంచుకున్నటువంటి వారు అందరూ పురుషులే. కానీ ఒక్క స్త్రీ కూడా ప్రభువును దూషించినట్లు కానీ, అవమానపరిచినట్టు కానీ, అవహేళన చేసినట్టు కానీ మనకు లేఖనాల్లో ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. క్రీస్తు ప్రభు ద్వారా తమ వ్యాధుల్ని బాగుపరుచుకున్నారు, స్వస్థత పొందారు, తమ బిడ్డల్ని దీవించమని వేడుకున్న వారే. క్రీస్తు ప్రభువు మరణ పర్యంతము ఆయనను వెంబడించిన వారు ఈ ముగ్గురు స్త్రీలే. గలిలయ నుండి ఆయనను వెంబడిస్తూ రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు కల్వరి ఎక్కి క్రీస్తు నీడను నిలిచినటువంటి వారు ఈ స్త్రీలే. క్రీస్తు ప్రభు శిష్యులు, ప్రభువా, నీతో కూడా మేము మరణం వరకు సిద్ధంగా ఉన్నాము అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఈ విధంగా ప్రగల్భాలు పలికినటువంటి శిష్యులలో ఒకరు ద్రోహి అయినటువంటి యూదా, బొంకరి అయినటువంటి పేతురు, సందేహి అయినటువంటి తోమ. కానీ క్రీస్తు తల్లి అయినటువంటి మరియా, క్లోపా భార్య అయినటువంటి మరియా, మగ్దలేని మరియా యేసు ప్రభు మరణించే పర్యంతము సిలువ చెంత అతి దగ్గరగా, అతి చేరువగా నిలిచినటువంటి వారు వీరే. ఆయన గాయము నుండి కార్చినటువంటి రక్తము ఆ ఊటను చూచినటువంటి వారు వీరే. ప్రక్కన ఈటతో పొడిచినప్పుడు కూడా ఆ ప్రభువు నిట్టూర్పును, మూలుగును విన్నవారు వీరే. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి అని ప్రభు తండ్రిని ప్రార్థించినప్పుడు కూడా ఆయన వేదనతో వీక్షించినటువంటి వారు కూడా వీరే. ఆ తర్వాత ఆ మృతదేహము, క్రీస్తు మృతదేహము వెంట వెళ్ళి అదేలా ఉంచబడిందో దాన్ని చూచి తిరిగి వచ్చి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచి ఆదివారం తెల్లవారక మునిపే ఆయన దేహమును వెతుకుచూ కనబడినటువంటి వారు కూడా స్త్రీలే. క్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచి ఉన్నాడనేటటువంటి మొట్టమొదటి పునరుత్థాన సందేశాన్ని ప్రకటించినటువంటి వారు కూడా స్త్రీలే. సిల్వ చెంత నేసువ చేర్చి నన్ను ఉంచు, కల్వరిని స్రవించడి కాల్వలో నన్నుంచు, సిల్వకే చెల్లు నా విముక్తి అన్న సంగీతాన్ని రచించి భక్తితో పరవశించి పాడిన అందురాలు ఫెన్నీ క్రస్బీ. కళ్ళున్న మానవులు వారి బాహ్యనేత్రాలతో చూడలేనటువంటి క్రీస్తు దివ్య మహిమలు ఆమె
ఆత్మీయ నేత్రాలతో తిలకించినటువంటి భక్తురాలు ఫెన్నీ క్రాస్బీ. రోమియోకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినుట ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము! వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించినటువంటి మాట వలన కూడా కలుగుతుంది. శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి, తమ పాపములను ఒప్పుకోవాలి, మారు మనసును పొందాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనకు రక్షణ, నిత్య జీవం. కాబట్టి క్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి విశ్వాసులందరూ క్రీస్తు ప్రభు తన శిలువ చాటున భద్రపరిచి మనల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడును గాక. సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్ముంచు. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వమొప్పనతరిన్ చేర నాకు ముక్తి. కంపితాత్మునందునై కానలేకయుండ, సొంపు మీర బ్రోచితి సూర్య తేజస్కుండ. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వమొప్పనద్దరిన్ చేర నాకు ముక్తి. సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్నుంచు. దేవ గొర్రె పిల్లని దీప్తి నాకు చూపు, నీ వధా ప్రభావము పావనుండ నేర్పు. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వమొప్పనతరిన్ చేర నాకు ముక్తి. సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్నుంచు. నే నిరీక్షణంబుతో ఎప్పుడు వేచియుందు, భూనితాంత వారధిన్ భూనీది మందుం. సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వమొప్పనతరిన్ చేర నాకు ముక్తి. సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు